ఎవరైనా బాగుపడతారు అంటారు, కానీ మన రాఘవ గారు ఇబ్బందులు పడ్డారట. ఇంతకీ వాళ్ళు పట్టిన ఇబ్బందులు ఏంటంటే తెలియాలంటే వీళ్ళని పిలవాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా. ఏమండి ఒక్క అడుగు ముందుకే అక్కడే ఉండవు. ఎందుకండి దూరం పెడతారు? డైరెక్టర్ గారు ఇంత పెద్ద స్టేజ్ ఎందుకు ఇచ్చారు? పూలకుండి ఇలాగే మధ్యలో ఒక దగ్గర దిగబడమని కాదు, స్టేజ్ మొత్తం ఉపయోగించుకొని ఇచ్చారు. మీరు ఆ చివరా, నేను ఈ చివరా, మధ్యలో ఎవరు వస్తారు? ఎడిటర్ వస్తాడే, కత్తిరి సాన పట్టుకుంటున్నాడు, వచ్చి కత్తిరిస్తాడు. నీకు సీక్రెట్ చెప్పనా? నువ్వు దూరంగా ఉన్నప్పుడు ఎంత బాగుంటావు తెలుసా? చాలా అందంగా ఉంటావు. నువ్వు దూరంగా ఉంటే నీ మీద నాకు ప్రేమ పెరిగిపోతుంది, దగ్గరికి వస్తే ప్రేమ చచ్చిపోతుంది. అక్కడే ఉండు. నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ దేవుని ఒక కోరుకుంది. మా చుట్టాలందరూ తెలివి తక్కువలే ఉన్నారు, పుట్టబోయేవాడని సరే దూరదృష్టి ఉన్నట్టుగా పుట్టాలి అని అడిగిందండి. మా అమ్మ కరెక్ట్ గానే కోరుకుంది. షార్ట్ సైట్ అండి చెప్పేసారు, లీక్ అయిపోయింది మ్యాటర్. పుట్టాక నాకు అన్ని దూరంగా ఉన్నాయో కనబడుతున్నాయండి, దగ్గరున్నవి అస్సలు కనబడట్లేదండి. మేనేజ్ చేయలేక చచ్చిపోతానండి. పెళ్లి కూడా అలాగే చేసుకున్నాండి. మా ఆవిడ ఒక కళ్యాణ మండపంలో, నేను ఇంకొక కళ్యాణ మండపంలో కూర్చున్నాం. మరి తాళి ఎలా కట్టారు? మూడు వేసి మెడలో వేసాడు, వెళ్ళి మెడలో పడింది. అలా మేనేజ్ చేసుకుంటున్నాను మేడం. ఏంటి అర్థం? ఏమే కాఫీ ఆగా అక్కడ పెట్టు, దగ్గర రాకు. కాఫీ అండి. ఆస్కార్ తీసుకున్న కీరవాణి గారు కూడా చెయ్యి అంత పైకి ఎత్తలేదే. కుర్చీలో పెట్ట, నేను తీసుకుని తాగుతా. లేడు ఎలా తాగుతారు ఒకసారి? అంత తాగుతాను. లోపలికి వెళ్ళు. ఇప్పుడు ఈ కాఫీ తీసుకుని తాగాలంటే ఎక్కడ ఉందో తెలుగు మనం. అండి రాఘరావు గారు, ఏంటి కుర్చీ పట్టిన లాగుతున్నారు? నేను లాగింది కుర్చీయే కదా, నేను జడ్జిల కుర్చీ లాగేసుకున్నానా, యాంకర్ గారి కుర్చీ లాగేసుకున్నానా? ఎవరొచ్చారబ్బా ఇంతకనే? అశోక్ రావు గారు, నేను ఇక్కడ మాట్లాడుతాను, దూరం మాట్లాడుతాను. నేను స్నానం చేసి వచ్చానండి. అబ్బే మీరు స్నానం చేశారు కరెక్టే. మీరు చేయలేదా? కొద్దిగా పరిస్థితులు అవి బాగులేవు కదా, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటదని చెప్పేసి అలా చేస్తున్నాం. ఏంటి మీరు ఎప్పుడు వచ్చారు? ఏదే స్కిట్ లో డౌన్ వెళ్ళిపోతుంది కదా, అప్పుడే వచ్చాను. ఈ బలిపే తగ్గించుకుంటే బాగుంటదని చెప్తున్నాను నేను. పెద్దానికి దూరుతుంటాడు, పక్కింటి విషయాలు ఎందుకండి వీడికి? సార్ ఈ అడ్రస్ ఎక్కడండి? ఎవరమ్మా? ఇక్కడ ఉన్నాను సార్, ఈ అడ్రస్ ఎక్కడ అని అడుగుతున్నాను. అక్కడే ఉండు. ఏంటా బాబు, నేను ఎప్పుడు చూడలేదు అసలు ఈ ఏరియాలో. నేను ఎప్పుడన్నా క్యారెక్టర్ ఇచ్చింటే చూస్తావు నువ్వు కూడా. అడ్రస్ సార్, బా ఇది ఒకటి, మనిషే కనపడ్డు, దూరంగా ఉంటే అక్షరాలు కనపడవు. చదువు సార్ అడ్రస్. 1-2-2-4-5. ఇన్ని డాష్లు అంటే అశోక్ గారి అడ్రస్ అడుగుతున్నాడు. ఆడు ఎక్కడ ఉన్నాడు? అలాగే వెనక ఇద్దరు ఎక్కడ ఉంటాడమ్మా? ఇల్లు ఏంటి అప్పుడే వెళ్ళిపోవాలా? నీకు అడ్రస్ అడిగే క్యారెక్టర్ ఇచ్చాం, పెద్ద హరికథలు చెప్పే క్యారెక్టర్ ఇవ్వలేదు. గంటల తరబడి కూర్చోడానికి వెళ్ళు. చూసాం, ఏదో దాస్తున్నావు నువ్వు. ఏంటో దాచేది? అడ్రస్ అడిగాడు, నువ్వు దూరం వెళ్ళి చెప్పు. ఏదో దాస్తున్నావు. బయట పెడతా. చచ్చిపోతున్నానండి జనాలతో మేనేజ్ చేయలేక. మా జాంపండు బయటకు వచ్చేసింది. ఏంటండి మా ఆవిడ దూరం నుంచి చూస్తే కనపడదు, దగ్గరికి వెళ్తే మనకి చూడాలని అనిపించదు. ఎంతైనా మొగుడు కదా. స్కిట్ అన్నాక ఆవలింతలు ఉంటాయి, పెళ్ళాం అన్నాక కౌగిలింతలు ఉంటాయి. బంగారం, దూరం నుంచి చూస్తావు నువ్వు డ్రమ్ములా ఉంటావు, కానీ దగ్గరికి వస్తే రంబలాగా ఉంటావు. ఏదో అవుతుంది. 3 పిల్లల మధ్యలో నువ్వు దూరుతావు. మా 3 పిల్లల మధ్యలో నువ్వు దూరారా? దూరం వెళ్ళి చూడు. దూరంగా ఉన్న మీరు కనబడుతున్నారు కానీ పక్కన ఉన్న వాళ్ళు కనబడట్లేదు. ఇదే నా దారుణం. ఆవిడకి సారీ చెప్పేస్తాను. ఏమండి, ఇందాక ఏదో పొరపాటు జరిగిపోయిందండి. మా ఆవిడ దూరం నుంచి డ్రమ్ములో ఉంటది, దగ్గరకు వస్తే మరి రంబలా అయిపోయింది ఏంటో అనుకున్నాను. మీరు అనుకోలేదండి. ఒక చిన్న విషయం, మీ నడుం గిల్లే అనే విషయం మాత్రం మా ఆవిడకి మీరు చెప్పకూడదండి. నాకే చెప్తున్నావు. వాయిస్ మరి నువ్వా నన్ను దూరం పెట్టినప్పుడు అనుకున్నా. లోపలికి రా, నీ పని చెప్తా. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఎప్పుడు వచ్చా గానీ ఏదో దాస్తున్నావు, ఏదో అయ్యింది. ఏం దాస్తున్నాయా? పెద్ద నీ ఆస్తులు దాచినట్టు ఫీల్ అవుతున్నావు. లోపలికి వెళ్ళి పని చూసుకో. ఎక్కడ కూర్చుంటావు? ఎక్కడ కూర్చుంటానా? వీడు వెళ్ళడంట. ఏం చేస్తాం? నేనే వెళ్తాను లోపలికి. వెళ్ళడంటే లోపలికి. ఈ సంగతి నేను చెప్తా. హలో ఒక నేసేయాలమ్మా. చేద్దాం. ఎంత తీసుకుంటావు? 50,000. దాని మీద 5,000 ఇస్తాను, చూసుకుంటావా? అంటే 50,000 ఇవ్వా? అది కాదమ్మా, అది ఒక అరగంటలో వేసేస్తావా? 10 నిమిషాలు వేసేస్తాను. వేసే అంతే.
నన్ను చంపేయమని చెప్పి నాకే ఫోన్ చేయడు అంటే మనసులో ఏదో పెట్టుకుని చేస్తున్నాడు అంటే నేను లేకుండా చేద్దామని. చంపేస్తాను టైం అయింది, అరుపులు ఆర్తనాదాలు ఇంకా ఏం వినబట్టలేదు. అయిపోయాడు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి అనుకోండి, పక్కింటి మాటల గొడవలు మన మీదకి రావు. హలో ఎస్ఐ గారు, చెప్పండి. మా ఏరియాలో ఒకటి చచ్చిపోయాడండి. ఏంటి నీ పర్ఫార్మెన్స్ చూసా? అది కాదండి, మర్డర్ జరిగిందండి, చచ్చిపోయాడు. మీరు అర్జెంట్ గా మా ఏరియాకి వచ్చేయాలి. ఎక్కడ చూస్తున్నావురా? ఈడి వాయిస్ వినపడుతుంది మళ్ళీ. నా వయసుని పడతా, దూరం వెళ్ళి చూడు, నాకు తెలిసిపోయింది. నువ్వు చచ్చిపోలేదా? నువ్వు నాకే ఫోన్ చేసావు నన్ను చంపేయమని, నువ్వు సస్తావు చూడు. ఎవరైనా అదే ఈయన ఈ రోజు మనకి గెస్ట్ థీమ్ ఇచ్చారు కదండి, ఇతను తీసుకొచ్చావు. గెస్ట్ అంటే బయట నుంచి తీసుకురావాలి కానీ బయటికి వెళ్ళిపోయి తీసుకురాకూడదు. ఇక్కడ మర్డర్ జరిగిందని ఫోన్ చేసింది నువ్వేనా? ఈడేనండి. చెప్పు, నేను సార్ చంపినోడు ఎలా ఉంటాడు? అవకాశాల కోసం ఎదురు చూసే ఆర్టిస్ట్ లాగా ఉంటాడు సార్. ఆయన కోసం ఎవరు అడిగాడండి ఇప్పుడు? అసలు మర్డర్ జరగలేదు, ఆయనకి ఏం చెప్తాం, ఎలా చెప్పాలి? చెప్పు. ఇగో ఈ 100 రూపాయల నుంచి చెప్తాను. 500 ఇచ్చావురా? ఇంకో నేను మేనేజ్ చేస్తాను, నువ్వు మేనేజ్ చేసే జాతకాన్ని. నువ్వేం చెప్తా అదే చెప్పా. చెప్పి ఎరుపు రంగు షర్ట్, ఎరుపు రంగు చొక్కా, బ్లూ జీన్స్, బ్లాక్ షూ, బ్లాక్ షూ, ఫారెన్ వాచ్, ఏం పెట్టుకోవడానికి? ఏం పెట్టుకోడండి. బాత్రూమ్కి వెళ్తాను సార్ నేను. ఫోన్ వస్తుంది. గురువు గారు ఇంత దాకేందుకు గానీ నేను మొత్తం మీకు నిజం చెప్పేస్తాను సార్. నిజానికి నాకు చాలా డిఫెక్ట్ ఉందండి. దూరంగా ఉన్నాయి కనబడుతుంటాయండి, దగ్గరగా ఉన్నాయి అస్సలు కనబడవండి. మా పక్కింటోడికి తెలుసుకుని అందరికి ఈలో చెప్పేస్తాడేమో నాకు ఒకటే భయం ఉండేది. అందుకే ఆడిని ఎలాగన్నా వేసేద్దాం అనుకున్నాను. కర్మ ఏంటంటే ఆడిని వేసేమని ఆడికే ఫోన్ చేసేయండి. ఒకటి చెప్పండి, నేను ఆడిని వేసేద్దాం అనుకున్నాను. రైట్ ఆర్ రాంగ్ గా చెప్పండి. మళ్ళీ నీ మాట వినపడుతుంది, అక్కడే ఉండు. ఏంటా గోల గోల కదమ్మా, నిన్ను చీటింగ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. దూరం కొన్నా కనిపిస్తా, దగ్గర కొన్నా కనపడవాడికి మోసం చేస్తాను నిన్ను. అలా కాదు, నువ్వేం పట్టించుకోక బంగారం. ఏం పట్టించుకోకపోవడం ఏంట్రా? నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోక? నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, స్టేషన్ లో. మీరు తాడు పట్టుకోండి సార్, మీ వెనకాతలో వచ్చేస్తాను నేను. తాడు కాదురా. అయ్యో రాఘవ గారు, కాన్సెప్ట్ చాలా యూనిక్ గా ఉంది. చాలా చాలా బాగా చేశారు. అండ్ అఫ్ కోర్స్ అశోక్ చాలా మెయిన్ క్యారెక్టర్ ప్లే చేశారు, బాగా చేశారు. అండ్ సత్తిపండు గారు స్పెషల్ గెస్ట్ గా రావడం నిజంగా మీకు చాలా ప్లస్ అయింది. అండ్ అలాగే మోహన్ అండ్ ఎవ్రీవన్ వెరీ గుడ్ జాబ్. రాఘవ చాలా బాగా చేశారండి, చాలా బాగుంది. ఈయన కూడా చిన్న వేషమైనా బాగా చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్.